జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంఖం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. తమిళనాడు చూసారుగా ఫ్రెండ్స్, బాలయ్య మీరు మారాలి. ఎందుకని చెప్పి అంటున్నాను అంటే, బాలకృష్ణ గారు తన స్వగ్రామం అయినటువంటి నిమ్మకూరు వచ్చారండి. నిమ్మకూరు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు పక్కనేనండి, గుడివాడ వెళ్ళే దారిలో ఉంటుంది. పామర్ నుంచి గుడివాడ వెళ్ళే దారిలో కొమరవోలు అనమాట. ఆ కొమరవోలు నుంచి కొంతమంది గ్రామస్తులు వచ్చారనమాట ఆయన దగ్గరికి. సరే ఊరిని పట్టించుకోరా అని చెప్పి అడిగారంట. పట్టించుకోమని చెప్పేసి మొహం మీదే చెప్పేశారు ఆయన. ఇదొకటి. అలా ఓపెన్గా ఎలా చెప్తానండి, మీరు ఒక బాధ్యతమైన ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నారు. ఎందుకండి మీకు ఈ లేక్ కామెంట్స్ నేను? మీరు పద్మభూషణ్ బాలయ్య బాబు గారు, ఇంకోటి ఎమ్మెల్యే, భయంకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఎంత పెట్టుకుని మీరేంటండి? ఇప్పుడు కొంచెం మారాలండి. పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత అట్లీస్ట్ మీ అభిప్రాయం ఏమనుకుంటే లోపల మాట్లాడుకోండి. అదే ఆ గ్రామంలో, కొమరవోలు గ్రామంతో ఉన్న వాళ్ళతో ఏమైనా పంచాయతీలు ఉంటే లోపల చూసుకోండి. లేకపోతే ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చిందో ఏంటో అని చూసుకోండి. అంతేగాని ఇంకా ఓపెన్గా మాట్లాడితే ఎలాగండి మీరు? ఇంకోటి లింగాయత వంశం కూడా అలా మాట్లాడాల్సిందే కాదు. ఇలా మాట్లాడితే అంటే మీ స్టేచర్కి ఇలాంటి మాటలు అనేవి నచ్చవు అని చెప్పి నేను అంటున్నాను. మీరు ఒక పబ్లిక్ ఫిగర్, భయంకరమైన ఫ్యాన్ బేస్, హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ, సన్ ఆఫ్ నందమూరి తారక రామారావు గారు. మీరు ఇంత లెగసీని పెట్టుకుని ఈ లేఖి మాటలు ఏంటండి మీకు? మీరు ఎంత చేస్తారు చెప్పండి సేవ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా? అదేనే కాదు, మీరు చాలా సేవ చేస్తారంట కానీ ఏది బయటకు రానివారంట. మీరు ఇంత మంచితనం పెట్టుకుని మరి ఇంత నోటుదోలైతే ఎలా అండి మీకు? అని మీరు మీ పర్సనల్గా మీరు ఎలా ఉంటారో అలా ఉండండి, ఇబ్బంది లేదు. బట్ ఏంటంటే మీకు పద్మభూషణ్ వచ్చిందండి, దానికన్నా కొంచెం ఆ బిహేవియర్ కొంచెం ఇది చేయండి, దానికి తగ్గట్టు కొంచెం బిహేవ్ చేయండి. పద్మభూషణ్ అనేది థర్డ్ హైయెస్ట్ సివిలైజేషన్ అవార్డు అండి మీకు వచ్చింది అది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో పెట్టండి. మీరు తిట్టినా పర్లా. థ్యాంక్ యూ.